వినిపించుడు ఎక్కడదమ్మా, తలుపు కూడా వేయలేను ఆ రోజు తలుపు కూడా వేయలేను నేను. దానికి మత్తున్నది, మత్తులో మారేసినట్టు. ఇక 4 గంటలకు ఈయన లేచిండు. లేస్తే కొంచెం అంత సౌండ్ వినబడ్డది ఈయన పడితే చూసిండు ఎక్కడ సౌండ్ అని ఇల్లంతా తిరిగిండు. అప్పుడు తలుపులు వాళ్ళ కొడితే మరి పానం ఉన్నదో పోయిందో అప్పుడు కాపాడుకుంటున్నాడు. ఒక్క 10 అర్ధగంట తిరిగిండు మా ఆయన. తిరిగి నాకు వచ్చానే ఇంట్లో ఏమో సౌండ్ వినబడుతుంది, ఇంట్లో ఏమో మా సిట్టినేమో చేస్తున్నట్టున్నాడు. అంటే గాడు మన సిట్టిని ఏం చేస్తాడే, మనం పూలే పెట్టి చేస్తున్నాం, అది బంగారం లెక్క చూసుకుంటుంది. ఎటు పడతాడు బిర్యానీ మండి తిన తొలకపోతుంది, ఇంట్లో కూడా తెప్పిస్తుంది, ఇంట్లో కూడా నేను చేసుకుంటూ పెడతామ్మా, బిర్యానీలు చేసుకుంటూ పెడతా. నేను గింతగానం చేయంగా గాడెందుకు చంపుతాడు ఎవరకు జాతరం ఆడుకుంటున్నట్టున్నారు. పండుకో అన్న, నువ్వు రాయని తొలకపోయాడు. చూద్దామని తలుపు ఇట్లా పెట్టిన. చూస్తే ఏం చేస్తుండు, అరే తలుపుది సిట్టమ్మ, నాకు అప్పుడే పలగొడితే అయిపోవు, మరి నా సిట్టి నువ్వు రాలేదని నాకు కనిపెట్టి పలగొట్టద్దా. కొడితే బిడ్డ అన్నది అయింది. వీడేం చేసిండు, పక్క నవ్విండు. సిట్టి ఉండు, ఊక జాతర ఉండు, సిట్టి ఉండు అనుకుంటే పక్క నవ్వుతా. నేను నప్పిస్తా గుద్దా, నేనేమన్నా వాళ్ళు జాతర ఆడుకుంటున్నట్టు. ఈ తలుపు తిజ్జత మానం పోతుంది, నాడు ఇంట్లో పోదాంప. నవ్వుకోబట్టి సిట్టి అని అనైనా బట్టి మా సిట్టి అది నవ్వుడు ఎక్కడ దాని పానం పోయింది. వీడు ఒక్కడే నవ్వి నటిస్తుండు. సిట్టి ఉండు, సిట్టి చూడ మీ వాళ్ళు అత్తురుండు ఆయన. అబ్బో జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు, పద్దు జాంతరం కాదే ఆయన మాట నేను ఇనలేనమ్మా, ఇనలే. జాంతరం కాదంటే సిట్టి చూడవు నువ్వు బగ్గలాగా లొల్లి పెట్టబడితే వాళ్ళు రాబట్టి అబ్బో ఇది ఉన్నట్టున్నది అని ఆయన తోలుకుపోయి పన్నాక నిద్ర పడతలేదు నాకు. తలుపు కొట్టన్నా మళ్ళీ ఒకసారి పోతాను, 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి పోయినా చూసిన ఏం సౌండ్ లేదు. 4:30 తెల్లవారుజాము ఏం సౌండ్ లేదు కదా. లేచి ఆకిలి నుడుచుకుంటా అని ఆయన లేచిండు. ఆ దుకాణంలో సామాన్ అవి ఇవిగా ఉండవు ఆడ వారేసుకుంటుండు. నీ సీపులు పట్టి ఇంచలు ఉడుచుకుంటూ బయటకైనా ఆయనకు సౌండ్ వినబడ్డది. మొగడు ఆడున్నాడు, ఈ సీపులు పట్టి ఉడుతుందంటే ఇది ఇప్పుడు నా దగ్గరకు రాదు అన్నాడు. బట్టలన్నీ ఇప్పేసిండు, మంచం కింద వారేసిండు, కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వెళ్ళిండు, గొల్లెం పెట్టిండు, రెండా పరిదేసిండు, గట్టిగా గొల్లెం పెట్టిండు, పేయిండు, కోలిగడుకు మంది పెట్టుకున్నాడు. ఏమన్నా లొల్లి అయిందని అందినా కొంచెం అయినాక అడుగుతా. ఈ లేవంగానే అందుకోవద్దు మనం. అప్పుడు అడిగినా నాకు దొరికిపోతుండే, నాకు కూసున్నది ఏంటిదో రాక్షసి కూసున్నది. సరే ఉండని అని ఊడ్చిన. నేను బయటకు ఊడ్చుకుంటే మెట్టి దిగిపోతా కదా, తోమిండు పుల్లాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకుంటూ దన్న బండి వేసుకుని పెడుతుండు.